వర్షాకాలం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో వర్షాలు అధికంగా పడేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. సో వర్షాకాలంలో పురాతన భవనాలు కూలిపోయి చాలామంది చనిపోయినటువంటి ఘటనలు గడిచినటువంటి కొన్ని వర్షాకాలంలో మనం చూసాము. సో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని పురాతన భవనాలు అధికారులు గుర్తించినారు, ఎన్ని వాటికి నోటీసులు ఇచ్చినారు, ఎన్ని వాటిలను సీజ్ చేసినారు అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. పురాతన భవనాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని గాన్స్ మండీలో ఉన్నాము. గాన్స్ మండీలో మనకి పురాతన బిల్డింగ్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. అవి మనం ఒకసారి గమనిస్తే ఇగో ఇక్కడ బిల్డింగ్స్ మనం చూడవచ్చు. ఇగో ఈ ఇల్లు చూస్తే చాలా పురాతన బిల్డింగ్ గా కనిపిస్తుంది. కాకా ఇది బాగా పాతదని కూడా బిల్డింగ్ 100 సంవత్సరాలు అయిపోయింటాయి. కాదు, ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇట్లా పాత బిల్డింగ్లు బాగా డ్యామేజ్ అవుతాయి, అవి కింద పడతాయి, మళ్ళీ ప్రాణాలకు ఇబ్బంది కదా, ప్రాణ నష్టం జరుగుతుంది, పోయేటోళ్ళ కూలి నష్టం అవుతుంది. ఇప్పుడు ఈ పురాతన భవనాల్లో ఎవరు ఉండరా జనాలు? ఖాళీ ఉంది, గోదావరి ఖాళీ ఉంది, ఎవరు లేరు. పోతుంటారా మనుషులు? అలా పక్కకు పోతుంటారు, ఆడ కూర్చుంటారు, సాయంత్రం వెళ్ళినప్పుడు అది చేస్తుంటారు. ఓల్డ్ బిల్డింగ్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. చాలా ఉన్నాయి అన్న ఏరియాలో. మొన్న ఆడొక బిల్డింగ్ కూడా అట్లా పడిపోయింది కదా. ఎందుకు మరి ఈ పురాతన బిల్డింగ్లు కూలగొట్టరా ఎవరు? ఇక వాళ్ళ ఓనర్స్ అమ్మ కూడా కట్టుకునే వాళ్ళు కూలగొట్టాలి. ఇంకెవరు కూలగొడతారు అంటే ప్రభుత్వం పట్టించుకొని కూలగొట్టాలి. అలాంటి పానష్టం జరిగిన ముందు జాగ్రత్తగా కూలగొట్టాలి పాత బిల్డింగ్స్ అని. మొత్తం సికింద్రాబాద్ జోన్లో కూడా ఎక్కువ డైలాప్టెడ్ బిల్డింగ్స్ని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 380 పురాతన భవనాలను ఈసారి అంటే ఈ వర్షాకాలంకి ముందు టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు గుర్తించారు. గత ఏడాదికి సంబంధించిన దాదాపుగా 200 ఇల్లులు క్యారీ ఫార్వర్డ్ అంటే అవి ఇంకా పురాతన స్టేజ్లోనే ఉన్నాయి. సో అవి ఇవి మొత్తం కలిపి 480 నుంచి 500 పురాతన భవనాలు ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. సో ప్రస్తుతం మనం గాన్స్ మండీలో ఉన్నాము. గాన్స్ మండీలో మనకి వరుసగా పురాతన బిల్డింగ్లు, పాత ఇల్లులు అంటే అనేక ఏళ్ల క్రితం నిర్మించినవి, అవి ఇప్పుడు ఉండడానికి అంత యోగ్యతంగా లేవు, అంటే సరిగ్గా లేవు. కాబట్టి వాటిని కూల్చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని స్థానికులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, మనము మోండా మార్కెట్లో ఉన్నాము. మోండా మార్కెట్లో జనం ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పురాతన బిల్డింగ్లు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. చిన్న రోడ్లు, ఏదైనా బిల్డింగ్ కూలినా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులకి వచ్చినా కానీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జనాలకు బాగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సికింద్రాబాద్ జోన్లో మొత్తము 5 సర్కిల్స్ వస్తాయి. ముషీరాబాద్, అంబర్పేట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట్. ఈ సికింద్రాబాద్ జోన్లో దాదాపుగా 100కి పైగా పురాతన భవనాలను జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో ఈ ఏడాది అంటే గత ఏడాది నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినాయి 72 ఉండగా మిగతావి ఈ ఏడాది గుర్తించారు. అందులో కొన్ని వాటికి యాక్షన్ తీసుకోగా కొన్ని వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంది అనేది చెప్తా ఉన్నారు. ఇక్కడ బిల్డింగ్ చూడవచ్చు మనము, మొత్తం ఆ ఇటుకలు, సిమెంటు. కాకా, ఏం పేరు నీ పేరు? నరసింహరావు. ఎన్ని సంవత్సరాల క్రితం కట్టుంటారు? దగ్గర పుట్టక ముందు నుంచి సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇట్లా పాత బిల్డింగ్లలో ఉంటే డేంజర్ కాదు? డేంజరే సార్. బాగున్నాయి సార్. అక్కడ జైల్ఖానా దిక్కు కూడా ఉన్నాయి, అవుట్ మార్కెట్, పాట్ మార్కెట్ దిక్కు కూడా ఉన్నాయి. లోపల మార్కెట్లో కూడా మటన్ షాప్ దగ్గర కూడా పాత బిల్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అవి పెచ్చలు రాలిపోతుంటుంది. అది అక్కడికి వస్తే అక్కడ కూడా చాలా ఉన్నాయి, మీకు చూడండి కావాలంటే. అక్కడ సికింద్రాబాద్ మోండా మార్కెట్ అంటారు. సికింద్రాబాద్ జోన్లో జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం మొత్తం గత ఏడాది కలిపి ఓవరాల్గా 100కి పైగా బిల్డింగ్లను సికింద్రాబాద్ జోన్లో గుర్తించినారు. మనకి ఎటువైపు చూసినా కానీ పాత బిల్డింగ్లు కనిపిస్తాయి. మనకి ఎదురుగా ఒక బిల్డింగ్ కనబడుతుంది, దానికి కూడా సిమెంట్ ఊసిపోయి ఇటుకలు కనబడుతున్నాయి. ఇటువైపు ఉన్నటువంటి బిల్డింగ్లకు మొత్తం పెచ్చులు ఊసిపోతుంది. చాలా దయనీయంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి బిల్డింగ్స్కి కూడా అధికారులు నోటీసులు ఇచ్చాము అనేది చెప్తా ఉన్నారు. దాదాపుగా 20కి పైగా బిల్డింగ్స్కి అవి చాలా పాతగా ఉన్నాయి, రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ రిపేర్ చేసుకోకపోతే మాత్రం
వాటిని వెకేట్ చేయాలి అని అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. కొన్ని వాటిపైన జనం స్పందిస్తున్నప్పటికీ కొన్ని వాటి మీద మేము అనేక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి కాదు ఇప్పుడు ఎందుకు అవుతుందని మళ్ళా రిటర్న్ అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఏరియాలలో పోలీస్ ఫోర్స్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి జనాలను వెకేట్ చేయడమా లేకపోతే వాళ్ళ ద్వారానే ఆ బిల్డింగ్ని కూల్ చేయడం అనేటువంటి అంశాలపైన అయితే ప్రస్తుతం కసరత్తు జరుగుతూ ఉంది. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, పురాతన భవనాలు ఆ జోన్లో ఎన్ని గుర్తించారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం ఇప్పటివరకు సికింద్రాబాద్ జోన్లో పురాతన భవనాలు చూసినాం. ఇప్పుడు ఖైరతాబాద్ జోన్కి వచ్చినాము. ఖైరతాబాద్ జోన్లోని మధ్యలో అంటే గోషామహల్ సర్కిల్ లోకి వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది హ్యాబిట్స్ జంక్షన్ దగ్గర ఉంది పురాతన భవనము. హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి గుడికి ఆనుకొని ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది ఖైరతాబాద్ జోన్లోకి వస్తుంది. ఈ ఖైరతాబాద్ జోన్లో కూడా పురాతన భవనాలు బాగానే ఉన్నాయి అనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది 87 పురాతన భవనాలు ఖైరతాబాద్ జోన్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇది మెయిన్ మన జంక్షన్ చూడవచ్చు, జంక్షన్ కూతవేటి దూరంలోనే ఈ పురాతన భవనం మనకి కనిపిస్తూ ఉంది. ఇటువైపున ఒకసారి అదే బిల్డింగ్ కింద చూస్తే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. అవి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది వర్షంలో అధికంగా పడడం లేకపోతే ఈదురుగాలులు అధికంగా వస్తే. ఖైరతాబాద్ జోన్లో కూడా మొత్తము 5 సర్కిల్స్ వస్తాయి. మెహదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఈ 5 సర్కిల్కి గాను ఖైరతాబాద్ జోన్లో 87 పురాతన భవనాలు ఉన్నట్లు జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. వీటికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. మరి ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ పైన కూల్చివేస్తారా లేదా అనేటువంటి అంశం అయితే చూడాల్సి ఉంది. కింద మాత్రం షాప్స్ ఉన్నాయి కాబట్టి జనాలు ఉంటారు. వర్షాకాలంలో కొంత ఇబ్బంది వస్తుంది, ఎక్కువ వర్షం పడితే అనేది మనకు స్పష్టంగా ఆ బిల్డింగ్ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఇటుకలు కనపడతా ఉన్నాయి, మనం క్లియర్గా చూడొచ్చు. ఆ పెచ్చులు ఊసిపోయి ఆ కిటికీల దగ్గర కావచ్చు, ఆ ఎంట్రన్స్ దగ్గర కావచ్చు, మొత్తము ఎక్కడికక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఆ బిల్డింగ్ని చూస్తే కనబడతా ఉంది. మరి ఆ బిల్డింగ్ పైన ఏ విధమైనటువంటి దృష్టి సాధిస్తుంది జిహెచ్ఎంసీ అనేది చూడాల్సి ఉంది. సో ఈ డైలాప్టెడ్ బిల్డింగ్స్కి సంబంధించి గుర్తింపు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుందే ఉంది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి డైలాప్టెడ్ బిల్డింగ్కి సంబంధించినటువంటి లిస్టు కూడా కమిషనర్ దగ్గర ఉంది. దానిపైన స్పెషల్ డ్రైవ్ అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో కొనసాగుతుంది. ఇది ఖైరతాబాద్ జోన్లో ఉన్నటువంటి పురాతన భవనం. ఇంకో ఏరియాకి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మొజంజాయి మార్కెట్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఖైరతాబాద్ చార్మినార్ జోన్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, ఇది కూడా పురాతన భవనం అని చెప్పుకోవచ్చు. చాలా పాతగా కనిపిస్తుంది. పురాణ అనేది ఇక్కడ ये पुराना है जी, वो 2 साल से इसमें कोई भी नहीं है। हम 2 साल से इधर ठहरे, 3 साल से। वो बारिश आए तो तकलीफ नहीं रहता इसमें? अब हमारे को क्या मालूम, बारिश आए तो हम अपने घर को जाते, इधर हम रहते जो तो तुम्हारे को बोले जी। अरे हम सुबह 10, 11, 12 बजे आते, यहीं पे रहते? अब हम जाने का टाइम हो चुका, अब चले जाते जी अभी। सुबह से शाम तक? हाँ वैसा फिर यहीं रहते ना। ఇట్లాంటి బిల్డింగ్ల వైపు కూడా అధికారులు దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా 2 ఇయర్స్ నుంచి ఇంట్లో ఎవరు ఉండట్లేదు అనేది ఇక్కడ జ్యూస్ అమ్ముకునేటువంటి వ్యక్తి మాత్రం చెప్తా ఉన్నారు. కానీ ఇట్లాంటివి అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం రోడ్డు మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది ఆ పెచ్చులు ఊడి వర్షాకాలానికి. సో అధికారులు ఇట్లాంటివి బిల్డింగ్స్ పైన కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో ఏరియాకి వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్తే చార్మినార్ జోన్కి వచ్చినాము. చార్మినార్ జోన్లో అత్యధికమైనటువంటి పురాతన భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి ఏడాది ఈ చార్మినార్ జోన్లోనే పురాతన భవనాలు మనకి కనిపిస్తాయి. మదీనా చౌరస్తా అంటారు దీన్ని బేసిక్గా. మదీనా బిల్డింగ్ కూడా మనం చూడొచ్చు, పెచ్చులు ఊడుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తాయి పైన. చార్మినార్ జోన్లో మొత్తము
6 సర్కిల్ ఉన్నాయి. మలక్పేట్, సంతోష్ నగర్, చంద్రాయన్గుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్ర నగర్. ఈ చార్మినార్ జోన్లో 128 పురాతన భవనాలను జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటివరకు 6 డెమాలిష్ చేయగా 5 రిపేర్ చేసుకోవాలని సూచించారు. 9ని ఖాళీ చేయించారు, 1 సీజ్ చేయించారు. టోటల్గా 21 వాటి మీద యాక్షన్ తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఏ బిల్డింగ్కి కొంచెం డ్యామేజ్ అయినా చాలా పెద్ద ఇబ్బంది ఏర్పడుతుంది. మనం ఒక ఎదురుగా చూడొచ్చు ఆ పురాతన భవనము, దాని పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంది, ఇటువైపు కూడా ఒక షాపింగ్ మాల్ ఉంది, కింద కొన్ని చిన్న చిన్న బట్టలకు సంబంధించిన దుకాన్లు ఉన్నాయి. సో ఇట్లాంటి ప్రాంతాలలో పురాతన భవనాల ఏదైనా చిన్న ఘటన జరిగితే కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసినాం. సో అవి మళ్ళీ ఉత్పన్నం కాకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తము గత ఏడాది నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినాయి అండ్ ఈ ఏడాది మొత్తంగా కలుపుకుంటే 480 నుంచి 500 పురాతన భవనాలను అధికారులు గుర్తించారు. అత్యధికంగా మాత్రం చార్మినార్ జోన్లోనే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సో ఓవరాల్గా పురాతన భవనాల మీద అధికారులు దృష్టి పెడతా ఉన్నారు. ఇంకా ఆ పురాతన భవనాలు గుర్తించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వర్షాకాలంలో ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులని చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించిన పురాతన భవనాలు, వాటి రిపేరు, వాటిని డెమాలిష్ చేయడం, వాటిని వెకేట్ చేయడం, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్యామ్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.